కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ రాశిలోనే కేతు సంచార స్థితి ఉంటున్న కాల సమయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మకర రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల్ని విదేశాలకి పంపించాలి, లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళాలి, విదేశాల్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయాలి, షేర్ల వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా కొద్దిపాటి ముందస్తు జాగ్రత్తలు అవసరం, ట్రైనింగ్ అవసరం అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. గృహాలు, వాహనాలు, భవనాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు తెలిస్తేనే చేయండి, లేకపోతే నిపుణుల సలహాలు తీసుకొని